నువ్వు ఐఏఎస్ అయ్యావు, దేనికయ్యావు? నీ పిల్లలను నువ్వు పోషించుకోవడానికి అయ్యావు. నువ్వు ఐపీఎస్ దేనికయ్యావు? నీ పిల్లల తరానికి అకౌంట్స్ ఫుల్ చేసుకోవడానికి అయ్యావు. నీ డబ్బులు కట్టుకోవడానికి, నీ బంగ్లాలు కట్టుకోవడానికి అయ్యావు. నీ దేవుని కొరకు నువ్వేమయ్యావు అని అడుగుతున్నాను. నువ్వేమయ్యావు? ఆ బొంద మనం ఏమవు? లగ్జరీగా చర్చకు వస్తాం, ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకుంటాం, దేవుడు మన దీవెత్తి సెంటర్లు వేసి పెడదాం అనుకుంటున్నాం. అక్కడ కూడా మీరు వేసి ఎక్కడ తగ్గుతుందో చూసుకుంటారు, స్క్రీన్స్ రైట్గా ఉందో లేదు చూసుకుంటారు, టైం చూసుకుంటారని నేను అడుగుతున్నాను. ఏం కమిట్మెంట్లు ఉన్నాయండి? వర్షం పడకపోతే చర్చకు వస్తాం, వర్షం పడితే వర్షాన్నే దేవుడికి కారణంగా చూపించి అంటే వెళ్దాం అనుకున్నాం ప్రభా, మరి వర్షం వచ్చింది ప్రభా అని కాజులు ఎత్తుక్కుంటాం. నేను అడుగుతాను, మనకి ఏ కొస్తాన మన కమిట్మెంట్లు ఉండవండి, ఏ కొస్తాన కమిట్మెంట్లు ఉండవు. ఒక భక్తుడు ఎలా అన్నాడు, నా జీవితం అనే కథలో, నా జీవితం అనే రాసుకునే చరిత్ర కథలో, నా కథలో కథానాయకుడు ఎప్పుడు కదులుతూ ఉండాలట. ఆ కథానాయకుడు ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసు. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావ స్తోత్రం.